అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ అయింది. విమర్శకులు ఎన్ని చెప్పినా ఈ ఎఫెక్ట్ వేటిపై ఉంటుంది? ధరలు పెరిగేవి ఏంటి, తగ్గేవి ఏంటి అనే ఆసక్తి అంతటా కనిపిస్తోంది. ఆటోమొబైల్స్ పై 25% టారిఫ్ విధించారు ట్రంప్. అమెరికాకు వాహనాలను ఎగుమతి చేసే ఏ దేశమైనా 25% సుంకం చెల్లించాల్సిందే. కొన్ని ఉత్పత్తులపై భారీగా సుంకాలు చెల్లించాల్సి ఉంది. ట్రంప్ సుంకాల నుంచి తప్పించిన రంగాలు కూడా కొన్ని ఉన్నాయి. ట్రంప్ కొన్ని ఉత్పత్తులను సుంకాల నుంచి మినహాయించారు. అందులో సాధారణ వినియోగం, వ్యూహాత్మక అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులను మినహాయించారు. ఈ మినహాయింపులలో భారత్ ప్రయోజనం పొందనుంది. వాటిలో మెయిన్ గా ఫార్మా పరిశ్రమను మినహాయించింది. వైట్ హౌస్ ఈ మినహాయింపుల జాబితా విడుదల చేసింది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ ఔషధాలను టారిఫ్ల నుంచి మినహాయించారు. భారత్ జనరిక్ ఔషధ పరిశ్రమ అమెరికా మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తే భారతీయ కంపెనీలకు నష్టం వాటిల్లుతుందనే భయాలు ట్రంప్ ప్రకటనకు ముందు వ్యక్తమయ్యాయి. భారత్ ఏటా 12.7 బిలియన్లు అంటే సుమారు 1,08,000 కోట్ల విలువైన మందులను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే మందులపై అమెరికాలో ఎలాంటి పన్ను ఉండదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మందులపై భారత్ 10.91% టారిఫ్ విధిస్తుంది. దీంతో ఈ రంగంలో ఇక్కడ 10.91% వాణిజ్య లోటు ఉంది. ట్రంప్ సుంకాల నుంచి కొన్ని నిర్దిష్ట ఔషధాలను మినహాయించారు. వాటిలో ఇన్సులిన్, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, నియాసినిన్ కు సంబంధించిన మందులు ఈ మినహాయింపు జాబితాలో ఉన్నాయి. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే రాగిని కూడా సుంకాల పరిధి నుంచి దూరంగా ఉంచారు. అమెరికాలో అనేక పరిశ్రమలు రాగిని ఉపయోగిస్తారు. రాగి దిగుమతిపై మినహాయింపుతో అమెరికాలో పారిశ్రామిక అవసరాలకు సరఫరాపై ఎలాంటి ప్రభావం పడబోదు. అమెరికాకు ఎగుమతి చేసే ఎలక్ట్రానిక్స్ తయారీకి కీలకమైన సెమీ కండక్టర్లపై సుంకాలు లేవు. భారత్ అమెరికాకు 1.68 బిలియన్లు అంటే సుమారు 14,000 కోట్ల విలువైన సెమీ కండక్టర్లను విక్రయిస్తుంది. ప్రపంచ మార్కెట్లో ఈ రంగంలో భారత్ కు పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ఈ మినహాయింపుల వల్ల భారత్ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయి. ఫోటో సెన్సిటివ్ సెమీ కండక్టర్ పరికరాలు, ట్రాన్సిస్టర్లు, ఫోటో సెన్సిటివ్ ట్రాన్స్డ్యూసర్లు, సెమీ కండక్టర్ పరికరాలు, ఎల్ఈడి వంటి ఉత్పత్తులను సుంకాల నుంచి ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. కలప సంబంధిత ఉత్పత్తులకు సుంకాల జాబితా నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇంధన ఉత్పత్తిలో కీలకమైన కొన్ని ఖనిజాలను దిగుమతి సుంకాల నుంచి ట్రంప్ తప్పించారు. అమెరికాలో అందుబాటులో లేని కొన్ని ఖనిజాలను కూడా సుంకాలు మినహాయించారు. వాణిజ్య పరిమితులను బ్యాలెన్స్ చేయడం లక్ష్యంగా ఈ మినహాయింపులు ఇచ్చారు. టారిఫ్లు విధించని ఖనిజాలలో జింక్, ప్లాటినం, పలేడియం, రోడియం ఉన్నాయి. ట్రాన్సిస్టర్లు, పేపర్ బోర్డ్, ప్రింటెడ్ పుస్తకాలు, ప్రింటెడ్ డిక్షనరీలు, డ్రాయింగ్లు, వార్తాపత్రాలు మరియు జర్నల్స్ వంటి ఉత్పత్తులకు టారిఫ్ల నుంచి మినహాయింపులు దక్కాయి. మ్యాప్లు, ప్రింటెడ్ చార్టులు, హైడ్రోగ్రాఫిక్స్, ప్రింట్ అడ్వర్టైజింగ్ ఉత్పత్తులను కూడా సుంకం నుంచి మినహాయించారు. భారత వజ్రాల పరిశ్రమ నుంచి ఎక్కువ ఎగుమతులు జరిగేది అమెరికాకే. ట్రంప్ వజ్రాలు, ఆభరణాల దిగుమతులపై సుంకాలను ప్రకటించడం ఖచ్చితంగా భారత వజ్రాల పరిశ్రమపై ప్రభావం చూపుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ సుంకాలను విధిస్తుంది. ఇప్పుడు ట్రంప్ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కార్లు, వాటి ఉపకరణాలపై సుంకాలను ప్రకటించారు. గతంలోనే ట్రంప్ అమెరికన్ కార్లపై సుంకాల అంశాన్ని లేవనెత్తారు. 2023లో భారత్ కు అమెరికా చేసిన ఎగుమతుల్లో ప్రధానమైన వాటిలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు $14 బిలియన్ ఉన్నాయి. అమెరికా నుంచి దిగుమతయ్యే దుస్తులపై భారత్ 24.8% సుంకాన్ని విధిస్తుంది. భారత్ కూడా అమెరికాకు $4.93 బిలియన్ అంటే సుమారు 42,000 కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తుంది. దానిపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.